ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాక్ స్టార్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన ఫోన్లో హాట్స్పాట్ యూస్ చేసి సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్కి వైఫై ద్వారా కనెక్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించడం ఎలా? ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫోన్లో డైలీ 1 GB డేటా లిమిట్. నా ఫోన్లో హాట్స్పాట్ యూస్ చేసి నేను సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లో వైఫై ద్వారా కనెక్ట్ చేశాను. అలా కనెక్ట్ చేసిన ఒక 15 మినిట్స్కి నా డేటా అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనకు తెలియకుండా మన సిస్టంలో బ్యాక్గ్రౌండ్లో నెంబర్ ఆఫ్ యాప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ యాప్స్ మీరు డిసేబుల్ చేసుకోవడం వల్ల మీరు డేటా కన్జంప్షన్ అనేది తగ్గించవచ్చు. ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఏం చేస్తారంటే మై పీసీలోకి వెళ్ళండి. మై పీసీలోకి వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు మేనేజ్ అని కనిపిస్తుంది. మేనేజ్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేనేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ సర్వీసెస్ అండ్ అప్లికేషన్స్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సర్వీసెస్ని సెలెక్ట్ చేయండి. సర్వీసెస్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్ఫర్ సర్వీస్ అనేది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ట్అప్ టైప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇది ఎప్పుడు డిజేబుల్లో ఉండాలి. డిజేబుల్లో ఉన్న తర్వాత అప్లై చేసి ఓకే చేయండి. సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ చేశాను, అందుకని అది డిసేబుల్లో అని కనిపిస్తుంది. సో మీకు ఎనేబుల్లో ఉంటే దాన్ని డిసేబుల్లో చేయండి. నెక్స్ట్ వచ్చేసి విండోస్ అప్డేట్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కనిపించింది కదా, విండోస్ అప్డేట్, దాని మీద రైట్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ట్అప్ టైప్లో ఇక్కడ ఆటోమేటిక్ డిలేట్ స్టార్ట్ అని ఉంది కదా, సో దాన్ని ఓకే చేసి మీరు ఇక్కడ డిసేబుల్ చేయండి. దాన్ని కూడా డిసేబుల్ చేసి అప్లై చేసి ఓకే చేయండి. ఇది ఒక సెట్టింగ్. నెక్స్ట్ సెట్టింగ్, మీరు విండోస్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీది కనిపిస్తుంది కదా, అంటే నా హాట్స్పాట్ యూస్ చేసి కనెక్ట్ చేస్తుంది కాబట్టి నా డివైస్ కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ డివైస్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ సెట్టింగ్ అనేది మీరు ఎనేబుల్ చేయడానికి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెట్ యాస్ మీటర్ కనెక్షన్ అనేది, అది యాక్చువల్లీ డిసేబుల్లో ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయండి ఫ్రెండ్స్. క్లోజ్ చేసి ఒకసారి మీ సిస్టమ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో అలాగే ఫ్రెండ్స్, మీకు డెస్క్టాప్ మీద కనిపిస్తాయి కదా, ఇలాగా కనిపించిన తర్వాత దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ యూకే కరోనా వైరస్ డెత్ రోల్ ఉంది కదా, సో అంటే సమ్ బ్యాక్గ్రౌండ్లో ఇది రన్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే దాని మీద రైట్ క్లిక్ చేసి టర్న్ లైవ్ టైల్ ఆఫ్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. సో మీకు సిస్టమ్ మీద ఏవైతే ఇలా కనిపిస్తాయో వాటిని దాని మీద రైట్ క్లిక్ చేసి మీరు అయితే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మన డేటా కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. మేబీ నేనైతే యూజ్ చేస్తున్నాను ఇది. సో ఈ సెట్టింగ్స్ అన్ని ఇలా చేయడం వల్ల నాకు చాలా యూజ్ అయితే అయ్యింది. అప్పుల్లో నాకు 1 GB డేటా అనేది 15 మినిట్స్ వచ్చింది, బట్ ఇప్పుడు 2 or 3 hours వస్తుంది. ఫ్రెండ్స్, మీరైతే ఫాలో అవుతారు అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.